తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. జాడా శ్రావణ్ గారు ఎవరైతే జడ్జి ఉన్నారో, మాజీ జడ్జి, ఆయన ఈ 99 పైసలకి లీజ్కి ల్యాండ్ అమ్ముతున్నారు అనే దాని మీద స్టే వచ్చింది సార్. నిన్న లోకేష్ గారు అంటాం వైసీపీ వాళ్ళే దాన్ని కోర్టులో ఏపించి అన్ని కంపెనీలు రానికుండా చేస్తున్నా అన్నారు కదా సార్. దాన్ని అంటే వైసీపీ వెనకాల ఉందా సార్ జాడా శ్రావణ్ వెనకాల? జడా శ్రవణ్ గారు యాజ్ ఇండిపెండెంట్ పర్సన్ నాకు కూడా వ్యక్తిగతంగా తెలుసు. మాజీ జడ్జిగా పనిచేసిన వ్యక్తి, సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. ఆయన నమ్మినటువంటి ఆలోచనలకు అనుగుణంగా తను చేయగలిగింది చేయాలనుకుని ఒక రాజకీయ పార్టీని రిజిస్టర్ చేసుకుని పబ్లిక్ అవేర్నెస్ చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. కానీ జడా శ్రవణ్ గారు మీకు రాజకీయంగా ప్రత్యర్థిగా జగన్ ఉన్నారు కాబట్టి ఆయన కలిపేస్తే పని అయిపోతుందని కలపడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మనకు భిన్నంగా మాట్లాడుతున్న వాళ్ళందరికీ తన రాజకీయ ప్రత్యర్థి ముద్ర వేసేస్తానడం వల్ల వాళ్ళు అవమానించినట్టు అవుతుంది. అది ఎవరికి మంచిది కాదు. అందరికీ అది వర్తించదు. కొంతమంది ఉండొచ్చు అట్టటోళ్ళు. అంటే శ్రవణ్ గారు నాకు కూడా వ్యక్తిగతంగా తెలుసు. నిజానికి టెక్నికల్ గా మాట్లాడితే శ్రవణ్ గారు వెనకాల మనం ఉండాలని ఎందుకు అనుకోకూడదు అనే అనుమానాలు వస్తాయి కదా. ఎందుకంటే ఆయన 5 ఏళ్ల పాటు రాజీ లేని పోరాటం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చేశారు. ఆయన నమ్మాడు. నేను కొన్ని విషయాల్లో విభేదిస్తాను కూడా, ఆయన రాజధాని విషయంలో ఆయనతో విభేదిస్తాను కూడా. బట్ ఆయన 5 ఏళ్లు జగన్ గారికి వ్యతిరేకంగా పోరాడు, అరెస్టులు కూడా అయినాడు. మరి 5 ఏళ్లు మనం ఎవరు ప్రోత్సహించినట్టు ఆయన్ని? ఇప్పటివరకు జగన్ గారు ఆయన కలవలేదు, జగన్ గారితో మాట్లాడినట్టు కూడా మనకు తెలియదు, వారు ఆయన చెప్పాలి. కానీ 5 ఏళ్ల పాటు జగన్ గారికి వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేశారు కదా. మరి అప్పుడు ఆయన వెనకాల మీరున్నట్టు ఒప్పుకుంటారా? ఇప్పుడు జగన్ గారు ఉండాలని ఒప్పుకునేదానికి అది కరెక్ట్ కాదు. రెండో అంశం, శ్రవణ్ గారు లేవనెత్తిన అంశాన్ని తప్పట్టండి, ఎవరికేం అభ్యంతరం ఎవరనండి. ఇక్కడ ఏంటి శ్రవణ్ గారు ఆర్గ్యుమెంటు? విశాఖపట్నంలో ఏపీఐఏసీ ద్వారా 22.21 దాదాపు 22 ఎకరాల స్థలాన్ని అమ్మడానికి పెట్టారు అని శ్రవణ్ గారు కోర్టులో పిటిషన్ వేశారు. కానీ ప్రభుత్వం వివిధ సంస్థలు బయట తప్పు ప్రచారం చేస్తున్నారు, లీజ్ అని చెప్తున్నారు. లీజుకి అమ్మకానికి తేడా ఏంటి? లీజ్ అంటే మనం ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు, వాళ్ళు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే. ఉదాహరణకు 10 ఏళ్ళు పరిశ్రమ పెట్టాలి, ఒక 10,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఒక 500 కోట్లు పెట్టుబడులు పెట్టాలని ఒప్పందం అనుకోండి. అది 10 ఏళ్ళు కాకపోతే లీజు రద్దు చేసుకోవచ్చు ప్రభుత్వం, అది 10 ఏళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటే. బట్ లీజు కొన్ని వెసులుబాటు. అది సేల్ అయితే ఇంకా నీకు వాళ్ళకి సంబంధం లేదు, ఎందుకు ఇచ్చినావో సరే. సేల్ అయితే మళ్ళీ తిరిగి తీసుకోలేవు, లీజ్ అయితే తీసుకోగలవు. కానీ లీజు అని బయటికి ప్రచారం చేస్తున్నారు. మీరు జీవోలో అగ్రిమెంట్లో సేల్ ఉపయోగపడే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు అనేది శ్రవణ్ గారి యొక్క ఆర్గ్యుమెంట్. దాని కొంచెం పూర్వాశ్రమంలోకి వెళ్తే, ప్రభుత్వం విశాఖపట్నంలో దాదాపు 22 ఎకరాలు టాటా వాళ్ళకి 99 పైసలకి ఇచ్చేస్తుంది. బయట ప్రచారం ఏంది? 100 ఏళ్ళకి లీజు, ఎకరాకి సంవత్సరానికి 99 పైసలు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి నేను కూడా కొంత నమ్మిన సమాచారం లేకుండా. ఇప్పుడు శ్రవణ్ గారు ఎప్పుడైతే కోర్టుకు వెళ్ళి విషయాలు ముందుకు తీసుకొచ్చారో, ఒక బహిరంగ అయిన విషయం ఏంటంటే 22 ఎకరాలు అంటే రిజిస్టర్ వాల్యూ 120 కోట్లు ఉంటాయని వారి అంచనా ప్రకారం, పబ్లిక్ మార్కెట్లో దాని వాల్యూ 500 పైచిలకు కోట్లు ఉంటాయని, 500 కోట్లు పైచిలకు విలువ ఉంటుందని స్థలాన్ని కేవలం 99 సంవత్సరాలకే ఆఫర్ ఇస్తున్నామన్నారు. ఆఫర్ చేస్తున్నామన్నారు, ఆఫర్ ఇస్తున్నాం కదా. ఆఫర్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటి మీ భాషలో? ఇంగ్లీష్కి ఎవరిని అడిగా తెలుస్తారు. ఆఫర్ చేస్తున్నాము అంటే మేము ఇస్తున్నాం మీకు అని, కొనుక్కోనరా బాబు అని. కాబట్టి ఇప్పుడు లీజ్ అనేది రాయచ్చు కదా, ఆఫర్ ఏంటి? 99 పైసలకే లీజుకి ఇస్తున్నాం, ఇది మంచి ఆఫర్ అని రాయండు, వేరే రకం ఉంటుంది. అసలు ఆఫర్ ఇస్తున్నాం 99 పైసలకు, అది కూడా సంవత్సరానికి 9 కదా, 22 ఎకరాలు అనేది దాంట్లో రాశారు, కాబట్టి ఇది ఇల్లీగల్ అనేది ఆయన ఆర్గ్యుమెంట్. ఆయనకి ఇల్లీగల్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ విశాఖపట్నం గవర్నమెంట్ స్థలాన్ని, బహుశా మున్సిపల్ స్థలం ఏదో అనుకుంటాను, దాన్ని ఏపీఐఏసీకి బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీఐఏసీ నుంచి వీళ్ళు ఈ జీవోని తీసుకొచ్చారు. ఏపీఐఏసీ రూల్స్ ప్రకారం దాదాపు 23 సంవత్సరాల నుంచి 33 ఏళ్ల వరకు లీజుకి ఇవ్వాలి, లేదా ఏ రూపాయి ఖర్చు తీసుకోకుండా లీజుకి ఇవ్వచ్చు. అంటే ఒక 10,000 కోట్లు పెట్టుబడులు వస్తాయి, 1 లక్ష మందికి ఉపాధి వస్తుంది, విదేశీ మార్కెట్ ద్రవ్యం వస్తుందని ప్రభుత్వం భావిస్తే ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు ఉచితంగా కూడా లీజుకి ఇవ్వచ్చు. ఆ హక్కు ఏపీఐసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ఏపీఐసీలో లేనిది ఏంటంటే, ఈ లేని దాన్ని వీళ్ళు తీసుకొచ్చారు. అంటే సేల్ని లీజుకి ఇవ్వచ్చు కానీ సేల్ చేస్తున్నారు వీళ్ళు. దానివల్ల సేల్ చేయడానికి ఏపీఐసీ రూల్స్ ఒప్పుకోవు కాబట్టి, లీజ్ అనడం టాటా వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి మధ్య మార్గంగా ఆఫర్ అని పదం ఆడారు. దాన్ని యాక్సెప్ట్ అయిపోతే ఆఫర్ కాస్త రిజిస్ట్రేషన్గా మారిపోతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, రోజా గారు బహుశా చైర్పర్సన్ ఏపీఐసీ,
ఒక నిబంధనలు తీసుకొచ్చారు. ఎవరైనా ప్రైవేట్ కంపెనీలకి ఏపీఐసి ద్వారా భూములు ఇస్తాం, కారు చౌకగా ఇస్తాం, అవసరం ఉచితంగా ఇస్తాం, విదేశీ మార్గద్రవ్యాలు వస్తేనో పరిశ్రమలు వస్తేనో ఉపాధి వస్తేనో ఇస్తాము. బట్ ఒక 23 ఏండ్లు 33 ఏండ్లు కాల పరిమితిలో ఇవ్వాలి. ఒక షర్టన్ పీరియడ్ 5 ఏండ్ల 10 ఏండ్ల ఈ 10 ఎకరాల స్థలంలో మేము ఉచితంగా మీకు ఇస్తున్నాం. ఈ 10 ఎకరాల స్థలంలో మీరు ఒక 1000 కోట్లు పెట్టి ఒక కంపెనీ పెట్టాలి, ఒప్పందం అది. కానీ 10 ఏళ్లలో ఆ 1000 కోట్లు ఆ 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐసి ద్వారా తిరిగి ఆ భూములు తీసుకునేవచ్చు. ఇది జగన్ గారు చేసినటువంటి మంచి పని. దీనివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా పెట్టేవాళ్ళే వస్తారు, పెట్టడం వాళ్ళు రారు. అందువల్ల ప్రభుత్వ భూమి వేస్ట్ కాదు. ఒకవేళ మన 10 ఏళ్ళలో మనం అనుకున్న టాస్క్ పూర్తి చేయబోతే తిరిగి డబ్బులు తీసుకునేస్తారు, తిరిగి భూమి తీసుకునేస్తారు భయం ఉంటే త్వరితగతిన పరిశ్రమ పూర్తి అవుతుంది. ఆ రకంగా పరిశ్రమలకు అది బెనిఫిట్ అవుతుంది రాష్ట్రానికి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్పు ఏంటంటే డైరెక్ట్గా సేల్ పేరుతో చేస్తారు. ఇక్కడ వచ్చిన మతలబ్ ఏంటంటే, ఇది మీకు కూడా విషయం తెలిసి ఉంటుంది, ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం దగ్గర నుంచి భూములు కొంటారు. దాని విలువ మార్కెట్ రేట్లో 100 కోట్లు ఉంటుంది. ఓ 80 కోట్లు 70 కోట్లు లోన్ తీసుకుంటారు. తిరిగి కట్టకపోతే ఏమవుతుంది, సేల్ డీడ్ కాకుండా లీజుకి అయితే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి, సేల్ డీడ్ అయితే వాళ్ళ సొంతం అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఆ భూమిని పైన హక్కు వచ్చేస్తుంది. వాళ్ళు దాన్ని లోన్లు తీసుకున్నారు ఒక 70 కోట్లు 80 కోట్లు, వాళ్ళు చేయకుండా వెళ్ళిపోయినారు అనుకో, వాళ్ళని ఏం చేయలేం. అప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయి, నేరుగా వచ్చి ఆ భూమిని అమ్ముకుంటాయి. కాబట్టి పరిశ్రమ రాదు, అభివృద్ధి జరగదు, మన భూమి పోతుంది. అదే జగన్ గారు చెప్పిన కాన్సెప్ట్ కొనసాగితే నెంబర్ 1 వాళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా మనం పెట్టకపోతే తిరిగి తీసుకుంటారనే భయం ఉంటుంది. కాబట్టి పరిశ్రమ వస్తుంది, మన భూమి మన చేతిలో ఉంటుంది. కాబట్టి ఈ లాజిక్ కారణంగానే వాళ్ళు అట్లా చేసుకున్నారు. ఇప్పుడు శ్రవణ్ కుమార్ గట్టిగా కోర్టులో పట్టుకున్నారు కాబట్టి నిస్సందేహంగా నేను అనుకుంటుంది ప్రభుత్వం వెనక్కి పోవాల్సిందే, లీజ్ అని రాయాల్సిందే, చేయాల్సిందే. కాబట్టి ఇప్పుడు లీజ్ అని రాస్తే వాళ్ళు తీసుకుంటారో తీసుకోలేదా అని చెప్పి అనుమానంతో శ్రవణ్ గారు అన్యాయం చేసినాడు, శ్రవణ్ గారు వెనకాల జగన్ గారు ఉన్నారంటే అది అభ్యంతరకరం అవుతుంది. ఎందుకంటే శ్రవణ్ గారు జగన్ గారితో అవగాహన ఉన్నాడా లేదా, గతంలో మీతో ఉన్నాడా లేదా అనే చర్చ కాదు ఇక్కడ. చర్చ ఏంటంటే శ్రవణ్ గారు లేవనెత్తిన అంశం కరెక్టా కాదని. ఆయన లీజు ఇవ్వట్లేదు సార్, సేల్ చేస్తున్నారని స్వయంగా కోర్టు ముందు వాదనలు ఇచ్చాడు. కోర్టు అడిగింది, అప్పుడు ప్రభుత్వ లాయర్ చెప్పొచ్చు కదా, ఆయన అబద్ధం చెప్తున్నాడు ఇది లీజే అని చెప్పొచ్చు కదా. చెప్పలేదు కాబట్టి మీరు ముద్దాయిగా అయినారు, ప్రభుత్వం ముద్దాయి అయింది అక్కడ. అందుకని శ్రవణ్ కుమార్ గారు ఎవరితో కుట్రబండితో వచ్చింది కాదు, శ్రవణ్ కుమార్ గారు ఆ ఉన్న పాయింట్ రైజ్ చేసినాడు, కోర్టు యాక్సెప్ట్ చేసింది. మీరు రాసిన వాళ్ళు శుద్ధంగా రాసుకోవాలి, చట్టబద్ధంగా రాసుకోవాలి. అందువల్ల ఇప్పుడు ఒప్పుకున్నారు, అక్కడ ఒప్పుకోవచ్చు పరిశ్రమలు వ్యతిరేకిస్తున్నాడని. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎలాంటి శ్రవణ్ కుమార్ గారు తప్పు చేయలేదు. ఒక లీగల్ పొజిషన్ ఆయన అడిగాడు, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం యొక్క అర్థమే అది. ఇట్లాంటి ప్రజల తరపు ఉండే వాళ్ళు ప్రజలు కోర్టుకు వెళ్ళడానికి. కాబట్టి నిస్సందేహంగా శ్రవణ్ కుమార్ గారు ఏమైనా అంశం పైపచ్చి సగం కరెక్ట్ చేసుకుంది ప్రభుత్వం, లీజ్ అని చెప్పేస్తా ఉందంట కోర్టులో. అంటే రేపు కమిటీ అయితే జీవో ఇమ్మన్నారు, కమిటీ అయితే అవ్వాలి. అయితే ఎందుకు ఒప్పుకున్నారు మీరు, ఆయన జగన్ మనిషి అయితే కొట్టాలి కదా, కొట్టాలంటే మీన్స్ కోర్టులో సవాల్ చేయొచ్చు కదా, ఆయన అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పి. దట్ వైజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి అని ముద్ర పేరుతో శ్రావణ్ గారు లేవనెత్తిన విలువైన అంశాలు మేము పక్కకు పంపించేస్తూ మాట్లాడడం అంటే అది చాలా అన్యాయం అవుతుంది. అది మీరు వారి బహుశా ఏముందంటే శ్రవణ్ కుమార్ గారు మాట్లాడితే ఒక విలువ ఉంటుంది, ఆయన వైసీపీ మనిషి అనగానే పెద్ద విలువే ఉండొచ్చు, ఆయనకు ఉండదు, వైసీపీ కాబట్టి మాట్లాడాలని అనుకుంటారు. అందుకని బహుశా వెనకాల జగన్ ఉన్నాడని ముద్ర వేసే ప్రయత్నం లోకేష్ గారు చేస్తుంటారేమో అనుకుంటున్నాను. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.